షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు లీగల్గా మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం యార్లగడ్డ రాధిక గారు, అడ్వకేట్. నమస్తే. నమస్తే ఝాన్సీ. ఓకే అమ్మ, మరి పెళ్ళైన ఒక మహిళకి ఆస్తిలో ఎలాంటి హక్కు ఉంటుంది? పెళ్ళైన ఒక మహిళకి ఆస్తిలో ఎలాంటి హక్కులు ఉంటాయి అని తెలుసుకోవాల్సిన, ఇది ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయం. చాలా మంచి సబ్జెక్ట్. అయితే అమ్మ, పెళ్ళి అయ్యే నాటికి, పెళ్ళప్పటికీ తల్లిదండ్రులు పసుపు కుంకాల కింద ఈ పెళ్ళైన అమ్మాయికి కొంత ఆస్తి ఇస్తారు. పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ ఆస్తి కానీ, హస్బెండ్ ఈ భర్త సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో తనంతట తానుగా ఈ భార్యకి గిఫ్ట్ డీడ్లో ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వస్తుంది. భార్య పేరు మీద కొన్ని ఆస్తులు కొని భార్యకి తను సంక్రమింపజేయచ్చు. అండ్ పెళ్ళైన మహిళకి భర్త సంపాదించిన ఆస్తిలో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ ఖచ్చితంగా క్లెయిమ్ చేయడానికి మాత్రం ఉండదు. అతను గిఫ్ట్గా ఇస్తేనే హస్బెండ్ తీసుకోవాలి. ఓకే ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, సహజంగా తెలియకుండా పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ అత్తగారికి మామగారికి చాలా ఆస్తుంది, మా అమ్మాయిని ఇస్తున్నాము, బాగా వెల్ సెటిల్డ్, అలా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఇస్తారు. కాకపోతే ఈ కోడలకి అత్తగారు మామగారు ఆస్తిలో క్లెయిమ్ చేసే అధికారం ఉండదు. ఎందుకంటే వాళ్ళ కొడుకుకి వాళ్ళు ఇస్తేనే స్వార్జితమైన ఆస్తి. ఓకే. మరి అమ్మ, చాలా మంది పేరెంట్స్ చేసేది తప్పు అనుకోవచ్చు, తెలియక అనుకోవచ్చు, కానీ ఆస్తి చూసేస్తారు. అంటే అత్తగారు వాళ్ళకి వీళ్ళకి ఇంత ఆస్తి ఉంది, పర్వాలేదు, వెల్ సెటిల్డ్. కానీ వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పులు ఉండొచ్చు, వేరే రీజన్స్ ఉండొచ్చు, ఏదైనా కారణం చేత వాళ్ళు కనుక వాళ్ళ ఇంటిని అమ్ముకుంటే కోడలికి చెప్పాల్సిన అవసరం లేదంటారా? లేదు, స్వార్జితం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. కోడలికి అసలు ఎలాంటి అధికారాలు ఉండవు. ఎప్పుడు తన భర్త ఎప్పుడైతే జీవించి ఉంటాడో వాళ్ళు ఇస్తే కొడుకు ఇస్తారు. ఓకే. అది వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఇష్టపూర్వకంగా, వాళ్ళ స్వార్జితం అయితే. మామగారు స్వార్జితం అనుకోమ్మా, మామగారు స్వార్జితం అయితే ఆయన ఇష్టం. ఆయన 4 పిల్లలు ఉంటారనుకోండి, 4 పిల్లలకి సమానంగా ఇస్తుండొచ్చు, లేకపోతే ఆయన ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దానికోసం ఈ కోడలికి ఎలాంటి హక్కులు ఉండవు. ఇంకోటి ఏంటంటే, ఈమె హస్బెండ్ జీవించి ఉన్నంత కాలము ఈమెకి మెయింటెనెన్స్ ఒకటే. అవును. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గానో డిమాండ్ చేసో ఆస్తిలో అడిగే అధికారం ఉండదు. ఓకే. మధ్యలో వాళ్ళు డివోర్స్కి వెళ్తారు. సమ్ టైమ్స్ డివోర్స్కి వెళ్ళినప్పుడు కూడా అతనికి ఎంత ఆస్తి ఉన్నా సరే ఈమె ఆస్తి క్లెయిమ్ చేయడానికి లేదు. ఓకే. సెల్ఫ్ ఎక్వైర్డ్ అయినప్పుడు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి అతనికి ఉంటుంది, హస్బెండ్కి ఉన్నప్పుడు కూడా అతను ఇస్తేనే తీసుకోవాలి. అంతేగాని ఆమె ఆ ఆస్తుల మీద దావా వేయడానికి లేదు. ఆస్తుల మీద లేదు. ఎంప్లాయీ అయితే కనుక జాబ్ మీద సాలరీ అటాచ్మెంట్, మెయింటెనెన్స్. షీ ఈజ్ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్. తనకు మెయింటెనెన్స్ అడిగే అధికారం ఒకటే ఉంటుంది. అందుకే ఇప్పుడు డైవర్స్కి కొంతమంది మధ్యలో డైవర్స్కి వెళ్తారు. డైవర్స్కి వెళ్ళినప్పుడు కోర్టు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి అలిమోని, జీవితకాలం 1 టైం సెటిల్మెంట్, భరణం అని ఇస్తుంటారు. అందుకే ఇస్తారు ఆ భరణం అనేది. ఎందుకంటే ఈమెకి హస్బెండ్ ఆస్తిలో క్లెయిమ్ చేసే అధికారం లేదు. అతను ఈమెకి జీవితకాలానికి సరిపోను భరణం అనేది కోర్టు గ్రాంట్ చేస్తుంది వైఫ్కి. చిల్డ్రన్కైనా అంతే. వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆ బతుకున్నప్పుడు ఎవరికైనా సరే మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము బతుకున్నప్పుడు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద క్లెయిమ్ చేసే అధికారం లేదు. ఒకవేళ ఏదైనా జరిగి హస్బెండ్ చనిపోయాడు అనుకోమ్మా, చనిపోయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు భార్య పిల్లలతో పాటు వారసురాలు అవుతుంది. అతని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్, అతనికి సంబంధించిన ఆస్తులు అన్నిటి మీద కూడా పిల్లలతో సమానంగా తనకు కూడా షేర్ వస్తుంది. ఓకే. తర్వాత అత్తగారు మామగారు వైపు కూడా ఎప్పుడైనా వాళ్ళ మామగారు హస్బెండ్ చనిపోయిన తర్వాత సమ్ టైమ్స్ ఏమవుతుందంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ మామగారు చనిపోతారు. వాళ్ళ మామగారు కూడా ఆస్తులు ఎవరికి రాయలేదనుకోండి, ఎవరికి రాయకుండా చనిపోతే అప్పుడు తను కూడా హస్బెండ్కి వచ్చే దాంట్లో షేర్ ఉంటుంది కదా, అప్పుడు తను కూడా వారసురాలు అవుతుంది. అప్పుడు క్లెయిమ్ చేసే అధికారం ఉంటుంది. పిల్లలు తను
తను కూడా ఒక షేర్ హోల్డర్ అవుతుంది. సో మరి అదే విధంగా 4 ఫాదర్స్ నుంచి తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఉంటాయి కదా, సో అవి వీళ్ళు బ్రతికుండగా వచ్చే అవకాశాలు అయితే ఏ విధంగా లేదు. ఫస్ట్ తన హస్బెండ్ కి రావాలి, ఏదున్నా హస్బెండ్ కి రావాలి. ఒకవేళ తను వారసుడు అవుతాడు. హస్బెండ్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ హస్బెండ్ కి ఇచ్చారు, వాళ్ళ హస్బెండ్ ఇమీడియట్ గా మరి వాళ్ళ వైఫ్ పేరు మీద కావాలంటే రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. హస్బెండ్ కి వచ్చేసిన తర్వాత ఆయన గిఫ్ట్ డీడ్ చేసుకోవచ్చు. ఓకే. కొంతమంది ఇన్లాస్ కి ఇంట్రెస్ట్ ఉండదు నీ వైఫ్ మీద రాయడం, వైఫ్ పేరు మీద, మరి అలాంటప్పుడు వాళ్ళని ఎదిరించి రాసే రైట్ ఈయనకు ఉంటుందంటారు? ఉంటుంది. ఎందుకంటే తనకి ఇచ్చేస్తారు కదా. ఒక్కసారి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, ఒకసారి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోతే హస్బెండ్ పేరు మీదకి ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అయితే మన దగ్గర ఏం చేస్తారంటే అమ్మా, పూర్వం నుంచి కూడా ఫస్ట్ నుంచి భార్యకి లిమిటెడ్ రైట్స్, ఎందుకంటే తనకి ఎంజాయ్మెంట్ రైట్స్, ఓన్లీ ఎంజాయ్మెంట్ రైట్స్. పొలం కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఆస్తులు, వాటి మీద వచ్చే ఆదాయము, తనకి ఎంజాయ్మెంట్ రైట్స్ ఇచ్చి వీళ్ళమ్మ ద్వారా అవి ఎంజాయ్మెంట్ రైట్స్ భార్యకి ఇస్తారు. ఇచ్చేసేసి తర్వాత భార్య తదనంతరం కూడా ఏ పిల్లలకి ఎంత ఆస్తి చెందాలో కూడా వీళ్ళమ్మ ద్వారా కూడా సంక్రమింపజేస్తారు. అలా సెక్యూర్ చేస్తారు. అలా సెక్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మరి ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చే ఆస్తి ఉంటుంది కదా, సో చాలా మంది ఏదో పసుపు కుంకాల కింద కొంత ఆస్తి ఇస్తారు, కానీ ఇంకా వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మరి నెక్స్ట్ ఉన్న ఆస్తిలో మరి వీళ్ళకి ఎంతవరకు రైట్ ఉంటుంది? ఇది మంచి క్వశ్చన్. అయితే ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్, సుప్రీంకోర్టు లేటెస్ట్గా చేసిన అమెండ్మెంట్ ప్రకారము ఈ ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో వాటా ఉంది. అది ఎప్పుడు ఉంటుంది? తండ్రి ఎవరికి రాయకుండా చనిపోతే. తండ్రి బతుకున్నప్పుడు మళ్ళీ వేయడానికి లేదు. తండ్రి బతుకున్నప్పుడు ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయ్యి ఉంటే వీళ్ళు క్లెయిమ్ చేయడానికి లేదు. ఈవెన్ ఆడపిల్లలకు మగపిల్లలకు కూడా లేదు. మగపిల్లలు ఆడపిల్లలు అని ఇక్కడ ఇది కాదు. ఆయన ఎవరికి రాయకుండా చనిపోయినప్పుడు కొడుకులతో పాటు కూతురు కూడా సమానంగా వస్తుంది. పసుపు కుంకాలు ఇచ్చి ఉన్నా సరే, పసుపు కుంకాలు అప్పుడు, లేకపోతే మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, జనరల్గా ఏంటంటే మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి, పెళ్ళప్పుడు ఏదో ఇచ్చేసాము అయిపోయింది అనుకుంటారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ జడ్జిమెంట్ ప్రకారం అలా కుదరదు. ఓకే. అదేవిధంగా మేడం, మరి చాలామంది అబ్బాయిలు సో ఇది మా నాన్న వాళ్ళ ఆస్తి నేను ఇవ్వను అంటూ ఉంటారు. నీకు ఆల్రెడీ పసుపు కుంకాల కింద చాలా ఆస్తి ఇచ్చారు, సో ఇప్పుడు మళ్ళీ నేను ఇవ్వలేను అని చెప్పి వాళ్ళు కూడా కోర్టుకి వేస్తారు. సో అలాంటప్పుడు మరి ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు? కొంతమంది ఆడపిల్లలు ఆస్తి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ తదనంతరం ఆస్తి కావాలి అన్నప్పుడు వాళ్ళు కూడా అపోజిట్గా ఉంటారు కదా చాలామంది, మేము ఇవ్వము అనేసి. మరి అలాంటప్పుడు ఎవరికి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆడపిల్లక అబ్బాయికా? చట్ట ప్రకారం అయితే మా తండ్రి కానీ తల్లి కానీ ఎవరికి ఆస్తులు రాయకుండా చనిపోతే బ్రతికున్న ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆడపిల్లలు లేదు మా పిల్లలైనా సరే, ఇద్దరికి సమానంగా వస్తుంది. అందరికి ఈక్వల్ షేర్స్ ఇచ్చి ఉన్నా సరే ఈక్వల్ షేర్ వస్తుంది. ఈక్వల్ షేర్స్ క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి అయినా పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు. ఫ్యామిలీలో ఒక్కోసారి సెటిల్మెంట్స్ అవ్వవు, వాళ్ళల్లో వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి వాళ్ళు ఇవ్వకపోవచ్చు, మేము ఇవ్వమంటారు. మగపిల్లలు ఆస్తి మాదే కదా అని దాంట్లో ఉంటారు వాళ్ళు. చాలామంది మా పిల్లలు తల్లిదండ్రుల్ని మేమే చూసుకుంటున్నాము, వాళ్ళ ఆస్తి మాకే వస్తుంది అని అనుకుంటారు. కానీ అలా రాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆడపిల్లలు పార్టీషన్కి వేసుకునే అవకాశం ఉంటుంది. పార్టీషన్కి వేసుకుంటే అబ్బాయికి ఎంత వస్తుందో అందరికి ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటే హాఫ్ వస్తుంది, నలుగురు అనుకోండి తలా ఒక 1/4 షేర్ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో భాగంగా మదర్ ఇన్ లా, ఓకే, ఇందులో భాగంగా ఒక అత్తగారి ఆస్తి, అత్తగారి ఒంటి మీద ఉన్న నగలు కానీ ఆవిడకున్న ప్రాపర్టీస్ కానీ ఆవిడ తదనంతరం కోడలికి దక్కే అవకాశం ఉంటుందా, కూతురికి దక్కే అవకాశం ఉంటుందా? కోడలికి అడిగే అధికారం అసలు ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లేదు. అత్తగారి ఆస్తి కోసం ఆమె పిల్లలకే ఉంటుంది. పిల్లలు కూతురు అని లేదు, కొడుకు అని లేదు, ఇద్దరు సమానంగా మళ్ళీ. ఎందుకంటే వారసులు వాళ్ళే అవుతారు, లీగల్ హెయిర్స్. తన పిల్లలు తన సంతానం ఎవరైతే ఉంటారో అత్తగారు ఎవరికి తన ఆస్తి కానీ తన గోల్డ్ కానీ ఏదైనా సరే రాయకుండా చనిపోయారు అనుకోండి, రాయకుండా చనిపోతే
వాళ్ళ ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇద్దరికి సమానంగా వెళ్తుంది. జనరల్గా ఏంటంటే గోల్డ్ అనేది మనకి పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయ ప్రకారం ఆడపిల్లలకి ఇస్తారు. అవునా, ఓకే. మరి కొంతమంది అత్త కోడళ్ళ మధ్య సఖ్యత చాలా బాగుంటది, సో వాళ్ళిద్దరూ బాగుంటారు, కూతురికి మదర్కి పడదు. సో అలాంటి సందర్భాల్లో నా కోడలికి ఇవి ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళు. బట్ వాళ్ళు రాయడాలు అవి వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత సో మరి ఆ ఆస్తి అనేది కోడలికి ఇవ్వాలని ఆవిడకుంటుంది, కానీ రాయలేదు. కూతురు వచ్చి ఒకవేళ ఈమెతో గొడవ పెట్టుకుంటే మరి కోడలికి చెల్లుతుందా? అలాంటప్పుడు కూతురికే చెల్లుతుందా? చెందదు కోడలికి. అప్పుడు కూడా కోడలికి చెందదు. ఎందుకంటే ఆవిడ బ్రతుకున్నప్పుడు ఇచ్చేస్తే అది పూర్తిగా తనకు చెందుతుంది. తను చనిపోయిన తర్వాత ఈ కోడలికి అసలు రైట్స్ ఉండవు. ఆమె హస్బెండ్ ఉన్నప్పుడు కోడలు ఏ రకంగా కూడా క్లెయిమ్ చేయలేదు. అవునా? ఏం క్లెయిమ్ చేసినా కూడా ఆవిడ చనిపోయిన ఆవిడ పిల్లలే క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే. అది గోల్డ్ అవ్వచ్చు, ఆస్తిపాస్తులు అవ్వచ్చు, లేకపోతే ఇల్లు స్థలాలు, ఏదైనా సరే. ఓకే. సో వాళ్ళకు ఏది ఉన్నా సరే బ్రతికుండగా ఇవ్వాలనుకున్నవి ఇస్తేనే కొన్ని మంచిది, లేదంటే తదనంతరం రాయాలి. అంతేనమ్మా. వీలునామా రాసేయచ్చు. వీలునామా రాసేసి రిజిస్టర్ చేసేసారు అనుకోండి, ఆ వీలునామాలో ఎలా ఉంటే అలా ఆస్తి పంపకాలు జరుగుతాయి. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఒక మహిళకి, ఒక పెళ్ళైన మహిళకి ఆస్తిలో ఎలాంటి హక్కు ఉంటుంది అనే డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. మరి ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.